హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కూడా నాలాగా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టమా? అయితే మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తా చూడండి. మీలో ఎవరైనా మణికొండలో ఉండే వాళ్ళైతే ఈ ప్లేస్ ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ అపార్ట్మెంట్ మీకు ఐడియా ఉందా? మణికొండలో ఉంటే మణికొండ టు అల్కాపూర్ టు ఓయూ కాలనీ రూట్ లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటది. యాక్చువల్ గా దీనికి దగ్గరలో మనకి దర్గా టు మణికొండ రూట్ లో షేక్పేట్ మెయిన్ రోడ్ మీద అయితే ఈ ముంత మసాలా బండ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ గా మనకి దర్గా టు వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. ఇది ఎస్విఎస్ చిల్లీ ముంత మసాలా. ఇక్కడ మసాలా అయితే చాలా ఫేవరెట్ నాకు అండ్ చాలా ఫేమస్ కూడా. యాక్చువల్ గా మణికొండలో చాలా ప్లేసెస్ లో అయితే మసాలా సెల్ చేస్తారు, బట్ కానీ ఈ ప్లేస్ లో చాలా బాగుంటది. వీళ్ళు సపరేట్ గా రెడ్ చట్నీ లాంటిది ఒకటి వేస్తారు మనకి బజ్జీ స్టఫింగ్ లో గానీ ఆనియన్ బజ్జీలో కానీ. దాని వల్ల ఫ్లేవర్ బాగా వస్తది. నాకైతే ఇలా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టము. మేము చాలా డేస్ అవుతుంది ఈ ప్లేస్ లో అయితే బజ్జీ తిని. మాకు మణికొండ మేము ఉండే ఏరియాలో అయితే దొరుకుతాయి, కానీ ఈ ప్లేస్ లో అయితే బజ్జీ చాలా బాగుంటది. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఈ ముంత మసాలా బండి ఎంత పాపులర్ అంటే ఈ అంకుల్ ఒక చట్నీ అయితే వేస్తారు, రెడ్ చట్నీ లాంటిది చూపిస్తా చూడండి. కేవలం ఆ ముంత మసాలాలో ఆ చట్నీ వేయటం వల్ల టేస్ట్ మనకి మణికొండలో చాలా దొరుకుతాయి, బట్ కానీ ఈ చట్నీ అయితే ఎవరూ వేయరు. సో ఈ చట్నీ వేసిన టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది. అందుకే నేను ఓయూ కాలనీ వరకు ఈ ముంత మసాలా కోసం అయితే వస్తాను. ఇక్కడ మనకి బజ్జీ స్టఫింగ్ లో కూడా ఆ చట్నీ వేసి స్టఫ్ చేసి అయితే ఇస్తారు, చాలా బాగుంటది. మనకి ఆంధ్రాలో కూడా బజ్జీ స్టఫింగ్ అంటే జస్ట్ ఆనియన్స్ అవి వేస్తారు కదా, సేమ్ అలానే వేసి ఆ ఎక్స్ట్రా చట్నీ అయితే యాడ్ చేస్తారు. ఆ చట్నీ ఎలా చేయాలో తెలిస్తే మాత్రం మనం కూడా ఇలా మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇదిగోండి ఆ చట్నీ మొత్తము కలిపేసేసి మిక్స్ చేసి అయితే ఇచ్చారు. టమాటా బజ్జీ స్టఫింగ్ ఇది. ఇక్కడ వీళ్ళైతే ఆలు బజ్జీ స్టఫింగ్ కానీ టమాటా కప్స్ కానీ అవన్నీ చేస్తారు, చాలా బాగుంటాయి. మీరు కూడా ఎవరైనా మణికొండలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఫుడ్ వీడియోస్ నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. Thank you for your support and thank you for watching.